ఆ ఇద్దరు కుమారులు తండ్రి దగ్గరే ఉండి పోషించబడుతున్నారు. కానీ కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత, కొంతకాలం అలా నడిచిన తర్వాత ఏమండి, చిన్న కుమారుడు మరి ఎవరి చేత ప్రేరేపింపబడ్డాడో మనకు తెలియదు. స్నేహితుల చేత ప్రేరేపింపబడ్డాడో, లేకపోతే సైతాన్ చేత ప్రేరేపింపబడ్డాడో, ఎలా ఆ హృదయ ప్రేరేపణ కలిగి వచ్చాడో తెలియదు. కానీ మంచిగా బ్రతుకుతున్నాడు. తండ్రి దగ్గర ముప్పూట్ల ఆహారం దొరుకుతుంది, ముప్పూట్ల ఆహారం దొరుకుతుంది. తన కింద పనివారు ఉన్నారు. ఆయన రాజు అయితే ఈయన యువరాజుగా ఊరేగుతూ ఉన్నాడు. ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నా కూడా ఇద్దరు అన్నదమ్ముళ్ళను కూడా తండ్రి మంచిగానే చూసుకుంటున్నాడు. ఏది తక్కువ చేయలేదండి, ఏది తక్కువ చేయలేదు. తినడానికి, ఉండడానికి ఏది కూడా తక్కువ కాలేదు. సక్రమంగా వాళ్ళ నాన్న, వాళ్ళ తండ్రి ఆ పిల్లలను చూసుకుంటున్నాడు, ఇద్దరు పిల్లల్ని కూడా. కానీ ఈ చిన్న కుమారుడికి ఏ ప్రేరేపణ వచ్చిందో తెలీదు, ఎవరు మాట్లాడారో, ఎవరు ప్రేరేపించారో తెలీదు. ఓ రోజు తండ్రి దగ్గరికి సీరియస్ గా వచ్చాడు, చాలా సీరియస్ గా వచ్చాడు తండ్రి దగ్గరికి. వచ్చి, నాన్న నాకు రావాల్సిన ఆస్తి భాగం నాకు ఇచ్చేయి అన్నాడు. తండ్రికి చాలా బాధ వేసింది. ఎందుకు నాయనా, నీకేం తక్కువైంది నాయనా? ఇప్పుడు ఎందుకు నాయన ఆస్తి పంపకాలు? నీకు కావాల్సింది తీసుకో, నీకు కావాల్సింది కొనుక్కో, నీకు కావాల్సిన దానికి వాడుకో. ఎందుకు ఇప్పుడు ఆస్తి పంపకాలు? ఎందుకు? నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా, ఎందుకు నాయన ఆస్తి పంపకాలు? మీకు ఏం తక్కువ చేశాను అని తండ్రి జాలిగా, దీనంగా ఆ చిన్న కొడుకునంటే వాడు రెచ్చిపోతున్నాడు. కాదు, ఎటు నువ్వు పోయిన తర్వాత అన్నయ్యకి నాకు ఆస్తిని పంపకాలు చేస్తారు కదా, 2 భాగాలు చేస్తారు కదా, అది ఎప్పుడో కాదు, ఇప్పుడే పంచు. నాకు రావాల్సిన వాడు నాకు ఇచ్చేయి అని తండ్రిని ఒక విధంగా చెప్పాలంటే గొడవాడుతున్నాడు ఇతడు. తండ్రి మీద ఎగిరి పడుతున్నాడు ఇతడు. ఎందుకు తండ్రిని ఆ విధంగా ప్రశ్నించాల్సి వచ్చింది కొడుకు? తండ్రి ఏదన్నా తక్కువ చేశాడంటే ఏం లేదు. తండ్రి దగ్గర